హైవేస్ పోసాని కృష్ణమురళి ఈ జనరేషన్ వాళ్ళకి ఆయన ఒక నటుడిగా తెలుసు అండ్ వైసీపీ తరపున మాట్లాడుతూ బూతులతో చెలరేగిపోయే ఒక వ్యక్తిగా తెలుసు. కానీ నా చిన్నతనం నుంచి నేను చూస్తున్నాను కదా, మంచి రైటర్ పోసాని కృష్ణమురళి. పోలీసు సినిమాలకి అతను ఇచ్చినటువంటి స్క్రిప్ట్ కానీ డైలాగులు కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఆ తర్వాత నటుడిగా ఎంట్రీ ఇచ్చి పిచ్చెక్కిచ్చాడు. ఆపరేషన్ దుర్యోధనలో డైరెక్టర్గా దుమ్ము లేపాడు. ఇది నాకు తెలిసిన పోసాని కృష్ణమురళి. ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, పోసాని కృష్ణమురళి సినిమాలలో నటన పరంగా కావచ్చు, ఆయన రాసిన డైలాగుల పరంగా, స్క్రిప్ట్ పరంగా మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటే, సార్ నేను మారిపోయా ఇక నేనేం మాట్లాడను. యాక్చువల్లీ ఇక నేను రాజకీయ జోలికి పోను, నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడను, చరణ్ గురించి మాట్లాడను, వదిలేండి, ఇక నన్ను వదిలేండి, నా ఫ్యామిలీ నేనేంటి, ఇంతే. ఇది కాదు నేను చెప్పాడు. ఆయన సినిమాలలో డైలాగ్ లిస్టులు చూస్తే ఆల్మోస్ట్ ఇటువంటి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఒక భారీ స్కెచ్ చేసి ఉంటాడు, సడన్గా ట్విస్టులు జర్కులు వేస్తాడు. ఏ రకంగా ఎవరి దారిలో వాళ్ళు ఉంటే ఈయన చేయాలనుకుని నేను చేసేస్తాడు. ఈయన నేను సినిమా పరంగానే చెప్తున్నా, సినిమాలో చేసి మొత్తం చెప్పమని చెప్పాడు, ఈయన ధర చూసుకుంటున్నాడు, నా అమ్మాయి కూడా నాకేం తెలియదు అన్నట్టు, లేదా నేను తప్పు చేశాను, ఇక నన్ను క్షమించండి, ఇంకా జోలికి పోను అన్నాడు. రైట్, నార్మల్గా వెళ్తున్నాడు. అకస్మాత్తుగా అతని మీద ఎవరో దాడి చేస్తారు, అకస్మాత్తుగా అతను ఎవరో చంపేస్తారు. ఇక అతని తాలూకు ఉన్నవాళ్ళు, అతనితో గతంలో ఈ పనులు చేయించిన వాళ్ళు ఏమని మొదలెడతారు, మా వాడు మంచిగా మారి, అరే వాడి పనిలో వాడు ఉంటూ ఉంటాడు, కుటుంబంతో దాడి చేస్తారా, కొడతారా, చంపడానికి ప్రయత్నిస్తారా అని బతికుంటే అంట. ఒకవేళ చనిపోతే అల్ల కల్లోలమే కదా. అదే ప్లాన్ ఏమన్నా నడుస్తుందా అని నాకు ఎక్కడ అనిపిస్తుంది. ఇట్స్ మై ప్యూర్ పర్సనల్ ఒపీనియన్. సినిమాలో అవన్నీ చూస్తున్నాను కాబట్టి, నవలలు అవి చదివున్నాను కాబట్టి, జస్ట్ నా పర్సెప్షన్. ఓకే, పోసాని కృష్ణమురళి భయపడ్డాడా, జగన్మోహన్ రెడ్డి సరికొత్త స్కెచ్ రెడీ చేస్తున్నాడా, ఈ రెండిట్లో నిజం ఏంటన్నది పోసాని కృష్ణమురళికి మాత్రమే తెలుసు. అండ్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీలో ఉన్న వాళ్ళకి తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన పోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు పరిపాలన మొదలైన తర్వాత 2-3 months గ్యాప్ ఇచ్చున్నారు. ఇక ఆ తర్వాత సోషల్ మీడియాలో అసభ్యంగా రాతలు, కోతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు ఫైల్ అవుతున్నాయి. విచారణ పేరుతో తీసుకొస్తున్నారు, విచారిస్తున్నారు, 41 నోటీస్ ఇవ్వాల్సి ఇస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. వీరిని మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ భయంకరమైన సపోర్ట్ ఇస్తూ వెనకేసుకొస్తున్న క్యాండిడేట్ వర్రా రవీందర్ రెడ్డి. ఈ వర్రా రవీందర్ రెడ్డి మీద ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి, అసలు ఏకంగా వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్ టీడీపీ వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళే పోస్టులు పెట్టి మా మీద బుర్ర చదువుతున్నారు అంటున్నాడు. బాబోయ్ చూడండి అసలు. అండ్ వర్రా రవీందర్ రెడ్డి ఎవరు మాకు తెలియదని కొన్నాలన్నారు. వర్రా రవీందర్ రెడ్డి భారత్కి పిఎస్ ఎట్ అవుతాడని చెప్పి కొంతమంది అన్నారు. చివరికి వచ్చి ఏమన్నాడు, అసలు వర్రా రవీందర్ రెడ్డి కాదు, ఆయన పేరుతో వేరే వాళ్ళు చేశారని జగన్ అంటున్నాడు. రెడ్డి అనబడే వ్యక్తిని కాపాడడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నాడు. నందిగం సురేష్, బోరుగడ్డ అనిల్ వీళ్ళ విషయంలో వచ్చేసి వీళ్ళు చేయాల్సిన ఏవో చేస్తున్నారు, అయిపోయింది, వాళ్ళకి జైల్లో ఉండటం కావచ్చు, బెయిల్ మీద రావడం ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నాన్ రెడ్డి అన్న వేళ చూసుకుంటూ వెళ్ళినట్టయితే కమ్మ సామాజిక వర్గం నుంచి మెయిన్గా కనిపిస్తున్న వ్యక్తి పోసాని కృష్ణమురళి. మేబీ ఇతను వాడుకొని వదిలేసి ఉండొచ్చు, లేదు అన్నప్పుడు మరి నీ దగ్గర నువ్వే చూసుకో ఇవ్వమని చెప్పి ఉండవచ్చు, లేదు అన్నప్పుడు ఇదిగో స్క్రిప్ట్ ఫాలో అవ్వు, ముందు నువ్వు చంద్రబాబు గెలిచిన తర్వాత కూడా చెలరేగిపో, ఆ తర్వాత నేనేం తప్పు చేశాను ఏంటని క్వశ్చన్ చేయి, ఆ తర్వాత బాబు అయిపోయింది వదిలేయండి, తప్పు చేశా, నేను ఎవరిని ఏమన్నా అన్నాను అంటే ఆ రోజు జరిగిన ఉన్న పరిస్థితి మాత్రం అన్నాను, ఒకప్పుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని వేరే వాళ్ళు తిడుతున్నా అంటున్నా, నేను వాళ్ళని తప్పట్టాను, అది నేను అని ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ఇక చివరికి నాకు వద్దు బాబు, ఈ రాజకీయాలు వద్దు, నేను ఎవరి పక్షాన్ని మాట్లాడను, నన్ను వదిలేయండి అని చెప్పేసి నీ దారి నువ్వు వెళ్ళిపో, ఇక ఆ తర్వాత కథ అంతా మేము చూసుకుంటాం అని చెప్పేసి ఉండొచ్చు. ఏం కథన్నా ఏంటన్నా అని పోసాని అడిగితే నేను చెప్తాను అప్పుడని చెప్పేసి అని ఉండొచ్చు. ఇది మాత్రం పోసానికి తెలిసి ఉండొచ్చు. ఇక ఆ తర్వాత పోస్టర్ మీద దాడి చేసి ఆ దాడి టీడీపీ జనసేన వాళ్ళు చేశారని చెప్పేసి రాష్ట్రంలో అల్లర్లకై క్రియేట్ చేయొచ్చు. అలా కాదు అనుకుందాం, పోసనగా చెప్పి ఏదైనా చేయాల్సింది చేస్తారేమో,
ఇది కూడా కాదనుకుందాం. దెన్ పోసాని బాధలు పోసానే పడతాడు, మనకెందుకురా, మన అధికారంలో ఉన్నప్పుడు వచ్చాడు, ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చాం, మనం చెప్పమని చెప్పాడు, అంతే అయిపోయింది అలా అంటారేమో. సీరియస్, నేను మాట్లాడుతుంది చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తుంది నాకు ఇక్కడైతే. బట్ ఒకటి మాత్రం చెప్తాను నేను, పోసాని కృష్ణమురళి అనబడే వ్యక్తి ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలా చెడ్డ పేరు తెచ్చేసుకున్నాడు. ఏ రకంగా? గతంలో పవన్ కళ్యాణ్ మీద అతను మాట్లాడిన మాటలకి ఒక్కొక్కరికి అసలు జుగుప్స్ కలిగింది అనమాట పోసాని కృష్ణమురళి మీద. ఈరోజు అతనికి సపోర్ట్ వచ్చేటప్పుడు 2 ఉన్నంటే ఒక్కడి కనిపించట్లా సినీ ఇండస్ట్రీలో. బయటలో 2 ఉన్నారంటే నా దేశం వైసీపీ కూడా ఎవరు నోరెత్తట్లా. ఎందుకంటే నా కొడక అంటూ అసలు చెప్పలేనరా బాబోయ్, ఎంత ఘోరంగా పోసాని కృష్ణమురళి మాట మీ అందరూ తెలియదా? సో ఇలా చెప్పుకుంటూ పోతే పోసాని కృష్ణమురళికి వాళ్ళ కులపోలు ఎవరు సపోర్ట్ రావట్లా, పోసాని కృష్ణమురళికి సినీ ఇండస్ట్రీలో సపోర్ట్ రావట్లా. ఇక మనం ఎందుకులే అబ్బా వదిలేద్దాం అని వదిలేసి ఉండొచ్చు. లేదు ఎవరు సపోర్ట్ రావట్లేదురా, వెనకాల ఉండి మనం గేమ్ ఆడిద్దామరా, మనకు తగ్గట్టు అతను వాడుకుందామని చెప్పేసి పెద్ద స్కెచ్ కూడా వేసి ఉండొచ్చు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి కూటమి ప్రభుత్వం. నా ఉద్దేశంలో, నా అబ్జర్వేషన్ ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం పోసాని కృష్ణమురళిని విచారణకు పిలిపించి అతను చెప్పిన దాని ప్రకారం అతను బయటకు వదిలిపెడతామా, కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ విధించడమా చేయటం బెస్ట్. మరలా చెప్తున్నా, ఇట్స్ మై ప్యూర్లీ నా ఒపీనియన్ అంతే. అతను జైలులో ఉంటేనే సురక్షితం అతను నాకు అనిపిస్తుంది. బయట ఉన్నాడు అంటే అతనుగా సైలెంట్గా ఉంటే రకంగా, పోనీ అతను ఉందామనుకున్న వైసీపీ వాళ్ళుగా వండినవారు. ఏ క్షణం ఏది జరుగుతుందో నా ఊహకు అందటం వల్ల. ఎందుకంటే ఇందా స్టార్టింగ్ చెప్పే కదా, సినిమా నాలెడ్జ్ భయంకరంగా ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా సరే పోసాని అబ్జర్వ్ చేస్తే మొన్న 2024 ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ 3-4 నెలల్లో ఎక్కడో ఏదో పెద్ద ప్లానే వేసినట్టు ఉంది తప్ప పోసాని భయపడుతున్నట్టు లేడు. ఒకవేళ భయపడ్డాడని అనుకుందాం, అతని వర్షం ఇలా ఉండదు. సో ఏదో జరగబోతుంది. అది ఏంటి? వివేకానంద రెడ్డికి సంబంధించి అసలు మొదట గుండెపోటు అని చెప్పింది ఇదే వైసీపీ, అదే సాక్షి. ఆ తర్వాత హత్య అన్నది వీళ్ళే. ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అంటూ హడావుడి చేసింది వీళ్ళే. దానికి మధ్యలో సిబిఐలు రీసెంట్గా చెప్పారు ఏమని, అది గొడ్డలతో చంపినారు వివేకానంద రెడ్డిని అని. 2019 మార్చిలోనే జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపిన రోజే గొడ్డలతో ఎన్ని పోట్లు చంపినారు, ఎలా చంపారు, ఎక్కడ మొత్తం లైవ్లో చూసినట్టు చెప్పాడు. అరే ఆ రోజు ఒక్కరు కూడా నోరెత్తల. ఇదేంట్రా నాయన, ఈ మనిషి ఈ రకంగా చెబుతున్నాడు, ఈయనకి తెలిసే జరిగిందా మొత్తం, ఎవరు నోరెత్తల. ఎందుకు? సొంత బాబాయ్ అయ్యా. ఛా, ఎంత బాధలో ఉన్నాడు ఆ మనిషి. ఏదో రఫ్గా గెస్ట్ చేసాడులే అని అనుకున్నారు. అమ్మ బాబాయ్, మొన్న సునీత చెప్పిన ప్రెస్ మీట్లకు వచ్చి సిబిఐ చెప్పిన మొత్తం చెక్ చేసుకుంటా పోతే అన్ని వీళ్ళకి తెలిసే జరిగినాయి బాబు అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తూ ఉండే. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మొత్తానికి పోసాని కృష్ణమురళితో ఇది భారీ స్కెచ్చే వేశారు. అది పోసానికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. కానీ అతను జాగ్రత్తగా ఉండడం తర్వాత సంగతి. ముందు స్టేట్ గవర్నమెంట్ జాగ్రత్తగా ఉండాలి, అతను చుట్టూతో ఉండడం జాగ్రత్తగా ఉండాలి. నేనైతే మనస్ఫూర్తి కోరుకున్నా పోసాని కృష్ణమురళి మరలా సినీ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలి, మంచి మంచి వేషాలు వేయాలా, అందరూ ఎంటర్టైన్ చేయాలా, తన ఫ్యామిలీతో సంతోషంగా బతకాలా, ఈ దిక్కుమల రాజకీయాలు దూరంగా ఉండాలా, తన లైఫ్ గొప్పగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను.